ఇన్నేళ్లు బాధ భరించింది నేను. వేదన రోదన నా సొంతమయ్యాయి. నేను ఏ తప్పు చేయలేదు. నా మూలంగా ఎవరి జీవితం నాశనం కాలేదు. నేనే నానా కష్టాలు పడ్డాను. తెలియక నా పిల్లల భవిష్యత్ అంధకారం చేసుకున్నాను. నింద భరిస్తూ ఇన్నేళ్లు బ్రతికాను. ఇంకా బ్రతకదలుచుకోలేదు. తలొంచినంతసేపు మీరు ఇంకా ఇంకా నిందలు వేస్తూనే ఉన్నారు. దోషం చేశారు. ఆ దోషం పోగొట్టుకోవాలని ఇక్కడికి వచ్చాను. గుణ మాట్లాడడానికి వీలేదని చెప్పడానికి నువ్వెవరు? ఈ ఇంటి ఆడపడుచుని, వాడి అక్కని, వాడికంటే ముందు పుట్టిందాన్ని, రక్త సంబంధం ఉన్నదాన్ని, తోడబుట్టిందాన్ని. నీ వరుసలతో నాకేం పనిలేదు. నేను ఈ ఇంటి కోడల్ని, ఆయన భార్యని. ఈ ఇంట్లో నీకన్నా ఎక్కువ హక్కున్నదాన్ని. నేను మాట్లాడి తీరాలి. గుణ 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 నువ్వు ఎన్ని చెప్పినా, ఏ విధంగా అడ్డు తగిలినా నేను గుణతో మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. వాణ్ణి వదిలేసి వేరే వాడి చెయ్యి అందుకొని పిల్లల్ని కూడా కన్నాక నువ్వెలా వాడి భార్య అవుతావే? ఈ ఇంటి కోడలు ఎలా అవుతావు? హక్కుంది, అర్హత ఉంది అని మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? హాయిగా సంతోషంగా ఉండే మా ఇల్లు నీ దరిద్రపు పాదం మోపగానే కకావికలమైంది. వాణ్ణి వదిలేసి వెళ్లి కాపురం కూల్చావు. చేతుల నీ జీవితం నువ్వు నాశనం చేసుకుని ఎవరో నాశనం చేశారంటావే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇంతవరకు మీరన్న మాటలన్నీ భరించాను. కానీ ఇంకా భరించే ఓపిక నాకు లేదు. భరించదలుచుకోలేదు. ఈ నిందలే మన జీవితాన్ని నాశనం చేశాయని గుణకి నిజాలు చెప్పాలని వచ్చాను. ఆయనతో మాట్లాడి వాస్తవాలు చెప్పి కళ్ళు తెరిపిద్దామని వచ్చాను. మార్పు నాసిద్దామని వచ్చాను. నువ్వు కొత్తగా వాడి కళ్ళు తెరిపించడమేంటే? వాడికి తెలియదనుకుంటున్నావా? ఆలోచించలేనివాడు అనుకుంటున్నావా? నీలా బుద్ధి తక్కువవాడు కాదు, బుర్ర లేనివాడు అంతకన్నా కాదు. నీ నీచత్వం గురించి నీ మొహం మీదే చెప్పాడు కదా. టూ అని మెడపెట్టి బయటకు కూడా గెంటాడు కదా. ఇంకా నువ్వు చెప్పాల్సిన నిజాలు లేవు, వాడికి వినాల్సిన అవసరమూ లేదు. నీ బతుకు నీ ఇష్టం. కాని మాకేవో నిజాలు తెలియవని మా మీద నిందలు వెయ్యకు. మా కోసం ఆరాటపడుతూ వచ్చిన మా తండ్రిని చేతులా చంపేశావు కదే. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, మావయ్య మరణంలో నాకెలాంటి సంబంధం లేదు. కాలం కాటేసిందో దైవం ద్రోహం చేసిందో నాకు తెలీదు. మీరు నన్ను హంతకురాలంటున్నారు, కానీ అది నిజం కాదు. మావయ్య నన్ను ఎప్పుడూ అభిమానించారు. నా తప్పు లేదని సమర్థించారు. మేము కలిసి ఉండాలని కోరుకున్నారు. నా మేలు తలచి నన్ను కూతురు కంటే గొప్పగా చూశారు. అలాంటి మావయ్యని నేనెందుకు చంపుతాను? నేనే పొరపాటు చేయలేదని గుణ దగ్గర చెప్పుకోవడానికే వచ్చాను. గుణతో నేను ఇప్పుడు మాట్లాడాలి. ఇది భార్యాభర్తలుగా మేము తేల్చుకోవాల్సిన విషయం. మధ్యలో నీ ప్రమేయం అవసరం లేదు. దయచేసి అడ్డుపడకు. నువ్వు భార్యవి కాదు. ఆ మాట అనే హక్కు నీకు లేదు. అయినా తండ్రి పోయి వాడు కుమిలిపోతుంటే వాడితో మాట్లాడడానికి ఇది సమయమా? నీకు ఎవరి బాధలు పట్టవా? అప్పుడు ఇప్పుడు ఇదేనా? చెడిపోయిందానివి. నీ చెత్త కథలు వింటానికి వాడేం సిద్ధంగా లేడు. అంత తీరిక లేదు. మర్యాదగా పో అవతలికి. ఏమన్నా చెడిపోయిందన్నా? కాదా? ఇప్పుడు నువ్వు గుణ భార్యని అంటూనే వేరే వాడితో ఇన్నేళ్లు కాలం గడిపి పిల్లల్ని కూడా కన్నావు కదా. భర్త ఉండగా పరాయి వాడితో సంబంధం పెట్టుకున్న వాళ్ళని ఏమంటారు? ఆ సంబంధాన్ని ఏమంటారు? అక్రమ సంబంధం అనరా? అలాంటి వాళ్ళని చెడిపోయిన వాళ్ళు అనక శుద్ధపూస అంటారా? నోటుకొచ్చిన అభండాలు నా మీద వేయకు. నిప్పులా నిజాయితీగా బ్రతికిందాన్ని నేను. మనిషిగా నేనెప్పుడు తప్పు చేయను. నా గుణాన్ని హత్య చేసే ప్రయత్నం చేయకు. నీలాంటి గుణం తక్కువ వాళ్ళని చెడిపోయిన వాళ్ళని అంటారు, చెడ్డ వాళ్ళని అంటారు. పడుతున్నాను కదా అని
నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను సహించను. అసలు ఆ మాటకొస్తే ఈ ఇంట్లో పడుండేదానివి నువ్వు. నీకు నీకు సిగ్గుండాలి. ఏయ్, పెద్ద చిన్న లేకుండా నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా? మర్యాద లేకుండా నాకు సిగ్గుండాలంటావా? ఎంత ధైర్యమే నీకు? నువ్వు నన్నన్నప్పుడు నేను నిన్నంటే తప్పేంటి? వేసిన ప్రతి నింద భరిస్తున్నానని బండరాయననుకోకండి. నన్ను చులకన చేసి మాట్లాడినప్పుడు నేనెందుకు సహిస్తాను? పోవతలికి అని రాగానే అన్న తర్వాత నీకు నేనెందుకు మర్యాదిస్తాను? ఏ తప్పు చేయని నా వంక వేలు చూపిస్తూ దోషిగా ముద్ర వేస్తూ చెడిందాన్నంటూ కలంకితనంటూ నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటే పోర్షన్ లేనిదాన్ని కాదు, రోషన్ తక్కువదాన్ని అంతకన్నా కాదు. ఇదే ఉన్న మాట అంటే ఉలికెక్కువ అని నీ తప్పు లేకుండానే ఇద్దరు పిల్లల్ని కన్నావా? పిల్లల విషయాన్ని తప్పు పడితే మాత్రం అస్సలు సహించను. ఇంకొక్క మాట వాళ్ళ విషయంలో నోరు జారితే నేనేం చేస్తానో నాకే తెలీదు. సహించకపోతే ఏం చేస్తావే? చంపుతావా? భరించలేకపోతే ఏం చేస్తావే? తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరైనా వాళ్ళ తప్పుని సమర్థించుకుంటారు. అంత సహించలేకపోతే వెళ్ళి ఉరేసుకొని చావవే. అంతేకాని ఇక్కడికి రావడం ఎందుకు? నా తమ్ముడితో మాట్లాడతానని అండం ఎందుకు? గుణవంతురాలు అయితే గప్చుప్గా వెనక్కి తిరిగి వెళ్ళిపో. మంచివాడైన నా తమ్ముణ్ణి వంచావు. పుణ్యాత్ముడైన మా నాన్న ప్రాణాల్ని తీశావు. ఎవడికో కన్న పిల్లల్ని నా తమ్ముడికి అంటగట్టి తండ్రిని చేయాలని చూస్తున్నావు. నా మేనల్లుణ్ణి తెలివిగా బుట్టలో వేశావు. తల్లినని దొంగ ప్రేమలు వలకబోసి నీకు వత్తాసుగా నిలబెట్టుకున్నావు. నువ్వు చేసిన తప్పులకి ముసుగేసుకొని భార్యనంటూ మళ్ళీ తగలబడ్డావా? ఎందుకో? వద్దు అనుకొని వెళ్ళిన దానివి మళ్ళీ ఎందుకే వస్తున్నావు? ఆస్తి మీద ఆశ, పెత్తన మీద మోజా, డబ్బుంటే ఇంకా విచ్చలవిడిగా తిరగొచ్చనే ప్రయత్నమా? విడాకులు ఇవ్వలేదని నీ పిల్లలే అని వీడిని బెదిరించడానికి వచ్చావా? బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా? నీ అంత నీచురాల్ని, స్వార్థపర్రాల్ని నా జన్మలో ఇంతవరకు చూడలేదు. మనసుల్ని విరచడంలో, మనుషుల్ని వదిలేయటంలో నీకు నువ్వే సాటి. మొగుళ్లను మార్చడం నీకు సరదానే. సానితనం నేర్చిన జానవే నువ్వు. దీనికోసమే దాన్నలా రెచ్చగొట్టాను. నువ్వు చూడాలనే తమ్ముడు.